ఎంతో స్వీట్గా ఉన్న బాదుషా రెడీ. చాలా బాగున్నవి, టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మా ఇంట్లో అయితే ఇప్పటికీ చేస్తూ ఉంటాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బాదుషా చాలా ఈజీ రెసిపీ, చేస్తే చాలా బాగా వస్తుంటుంది. చూడండి, లోపల కూడా జ్యూసీగా ఉంది, చాలా బాగా టేస్టీగా ఉంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ, ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఒక కప్పు మైదా తీసుకున్న, కొద్దిగా సోడా, సాల్ట్, పిండి ఇలా రెడీ అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా పిండి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బాదుషాలు చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇలా బాదుషాలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు, మాడిపోతాయి లోపల కుక్ కాకుండా. ఈ బాదుషా ఈ కలర్ వస్తే సరిపోతుంది, తీసి గిన్నెలో వేసుకోవాలి. లోపల కూడా మంచిగా కుక్ అయింది, మంచి కలర్ వచ్చింది. ఇదే కడాయిలో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, చిన్న గ్లాసు సగము వాటర్ యాడ్ చేసుకుంటున్నా. షుగర్ సిరప్ మరీ ముదురు పానకం కాకుండా తీగ పానకం వస్తే సరిపోతుంది. ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను. షుగర్ సిరప్స్ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కావాలంటే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు. సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుషాలన్నీ వేసుకోవాలి. బాదుషాలన్నీ వేసినాక ఒక 2 minutes పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. సిరప్ అంతా బాదుషాలకు పట్టేలాగా